అండి నమస్తే. డాక్టర్ అశోక్ వర్ధన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ మీద ఈరోజు తీసుకొచ్చింది చర్మ సమస్యల గురించి. చర్మ ప్రాబ్లములు అంటే శరీరం మీద వచ్చే గుల్లలు, దురదలు, తీట, గజ్జి, తామర, ఎగ్జిమా ఇలాంటి మొదలగు చర్మ వ్యాధులు, ఇచ్చింగ్ రావడము, దురదలుగా బాగా పెడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎన్ని క్రీములు వాడుతున్నా తగ్గకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళు నేను చెప్పిన సులభమైంది ఈ మార్గం చేయండి. కష్టపడాలి, కొద్దిగా ఆకులు తెచ్చుకొని చేసుకోండి. మీరు రోజు పైసలు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి క్రీముల వదల ఈ సింపుల్గా చేసుకోవచ్చు కదా. దీనికి కావాల్సింది తుమ్మ చెట్టు, నల్ల తుమ్మ చెట్టు ఆకులు వచ్చి 50 గ్రాములు, తులసి ఆకులు వచ్చి 50 గ్రాములు, వేపాకులు వచ్చి 50 గ్రాములు, సీతాఫలం ఆకులు 50 గ్రాములు. ఇవి 4 రకాల ఆకులు. 50 గ్రాములు పసుపు 50 గ్రాములు, తులసాకు 50 గ్రాములు, సీతాఫలం ఆకు 50 గ్రాములు, నల్ల తుమ్మ ఆకు 50 గ్రాములు, వేపాకులు 50 గ్రాములు, 5 రకాలు అన్నీ 50 గ్రామ్స్. దీన్ని నువ్వుల నూనె 300 ml, ఒక నువ్వుల నూనెలో ఈ ఆకులన్నీ వేసి మరిగించండి. లేదా ఇంకా మీకు ఆకులు వేస్ట్ కాకూడదు అనుకుంటే బాగా రోట్లో వేసి బాగా దంచి ఆ రసం పిండిగా అన్నారంటే ఇంకా కొద్దిగా ఆకులు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. రసం తీసుకునేటప్పుడు తైలంలో వేసి బాగా మరిగించి, తైలం బాగా సిమ్లో పెట్టి దాదాపు 10-15 నిమిషాలు మరిగించిన తర్వాత ఆకులు వేసారంటే నల్లగా అయిపోవాలి. దాన్ని వడబోసుకొని దాంట్లో ముద్ద కర్పూరం ఉంటుంది, దొడ్డు కర్పూరం లావుది, ఒక 20 గ్రామ్స్ వేసుకోండి. 20 గ్రామ్స్ వేసి పెట్టుకుంటే కర్పూరం దాంట్లో లాస్ట్లో వేసుకోండి. వడబోసిన తర్వాత దీన్ని ఈ యొక్క తైలాన్ని మీరు ఎక్కడెక్కడ స్కిన్ ప్రాబ్లం ఉన్నదో అక్కడ డే టైం కానీ నైట్ టైం కానీ అప్లై చేస్తూ ఉండండి. మీరు ఈ తైలాన్ని మీరు కానీ అప్లై చేస్తూ ఉంటే ఆ స్కిన్ ప్రాబ్లం అనేది మీకు ప్రాబ్లం తగ్గిపోతుంది. ఓకే. ఇంటర్నల్గా గోమూత్రం వచ్చి శరీరంలో సల్ఫర్ శాతం తగ్గితే కన్నా చర్మ వ్యాధులు వస్తాయి. దాంట్లో సల్ఫర్ అత్యధికంగా ఉండేది కవ్వు యూరిన్లో. దీన్ని గో ఆర్క్ అంటారు. ఫిల్టర్ చేసి ఉంటారండి, పెద్ద స్మెల్ ఏమి ఉండదు. అది ఒక 20 ml కప్పు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని రోజు 2 పూటలా వాడండి. ఓకే. ఇంటర్నల్గా గోమూత్రం రోజు 2 పూటలా మీరు వాడుకుంటూ ప్లస్ పథ్యం మాత్రం ఖచ్చితంగా చేయాలి. స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వంకాయ, గోంగూర, మనం కుంటికూర అంటారు తెలంగాణలో, చింతపండు, నిమ్మపండు, నాన్ వెజ్ ఏవి తినకూడదు. చికెన్, మటన్, గుడ్లు, చేపలు, ఫిష్ ఏవైనా కానీ ఏవి కానీ నాన్ వెజ్ అనేది యానిమల్ ఫుడ్ అనేది తీసుకోకూడదు. పథ్యమి కానీ మీరు చేస్తే 50% పథ్యంతోనే మీకు డిసీజ్ తగ్గిపోతుంది. మీరు యోగాన్ని చేసుకొని మీ లాభం పొంది మీ యొక్క ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. సెలవు తీసుకుంటున్నాం. మీ అశోక్.